ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చాయి శ్రీరామ్ గారు మీకు వంశీ గారికి ఈ తరుణంలో కానీ ఆ తర్వాత కానీ మీరిద్దరు మళ్ళీ కలిసి ఎక్కువగా వర్క్ చేసిన సందర్భాలు రాలేదు? నాకున్న మొహమాటాలకు లేకపోతే నేను ఎక్కువసార్లు నేను ఫాలోఅప్లో ఉండలేను ఒక మనిషిని ఎవరినైనా. అదేదో నన్ను కొంచెం అనుకోకుండా ఏమైనా డిగ్రేడ్ చేసుకుంటున్నానా అనేది ఎందుకో దాని పేరు ఏమైనా పెట్టండి మీరు. అలా నేను ఆయన చాలాసార్లు కలిసానండి. ఆయన దగ్గర చెయ్యాలని నాకు చాలా కోరిక. ఆయనే అనేవారు మీ చాలా బాగుంది కంటే గొప్ప వేషం చేయాలండి, అప్పుడు నా దగ్గర మనం కలిసి చేసిన దానికి ఒక ఒక ఏదో ఉంటుంది అన్నట్టు. అలా అనుకుంటే ఈ జన్మకి చేయలేనండి. శంకరాభరణం మించినది సోమయాజులు గారు చేయాలనుకుంటే ఆయన మిగతా సినిమాలు ఏం చేయడు. అలాగే చాలా బాగుంది అలాగే అంతకంటే ఇంకో మంచి క్యారెక్టర్ అవ్వచ్చు తప్ప దాన్ని మించినదంటే అది త్రాసు కాదు అది. కానీ జోక్ ఏంటంటే ఫస్ట్ సినిమా ఫీల్డ్లో నేను కెమెరా ముందు ఆయన సినిమాలోనే చేశాను. ఏప్రిల్ 1 విడుదలలో ఇంత చిన్న వేషం వేశాను ఒక సీన్. ఆర్టిస్ట్గా కూడా ఆయన దగ్గర చేశాను. ఒక్క మాట అడుగుతాను సార్, ఏప్రిల్ 1 విడుదలలో ఎలా అయితే రాజేంద్ర ప్రసాద్ ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలో మీరు ఈ విషయం మాత్రం ఉన్నమాట దయచేసి చెప్పండి. సినిమా ఇండస్ట్రీలో కులతత్వం ఉందని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ప్రత్యక్షంగా ఉండవండి, పరోక్షంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను పర్టికులర్ కులం అయితే ఎవడో వచ్చి నన్ను టెంప్ట్ చేయొచ్చు, సార్ మనం ఒకటే కులం అంటే ఏదో 0.1% నాకు ఉండొచ్చేమో. ఒకసారి అదే వ్యతిరేకం అవుతుంది. దీన్ని అడ్డు పెట్టుకుని ఎందుకురా నా దగ్గరికి రావాలని ట్రై చేస్తున్నావు, ఇదే కావాల్సింది ఇక్కడ అని నాకు కోపం కూడా వస్తుంటుంది చాలాసార్లు. ఎక్కడో ఎట్ టైమ్స్ ఎక్కడైనా అది ఉండొచ్చు, కానీ అలాగే చేయాలనుకుంటే మనకి ఇన్ని టాలెంట్స్ ఎలా వస్తాయి? ఒక విభాగం కాదు కదా, అవును, అనేక విభాగాలు. మరి అన్ని కులాల నుంచి అన్ని టాలెంట్స్ వస్తున్నాయి కదా, రచన, నటన, మిగతా మ్యూజిక్, ఈ అనేక 24 క్రాఫ్ట్స్లో ఒక పర్టికులర్ కులం వాళ్ళే కావాలంటే 24 క్యాస్ట్లు దొరకరు కదా, దొరకరు. సో అలా ఉండదండి ఎవరికి కూడా. ఏదన్నా అవి కొన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పనికొస్తాయి తప్ప తర్వాత టాలెంట్ అల్టిమేట్ అది. సో శ్రీరామ్ గారు, మీకు ఒక వినూత్న స్టైలు, మీరు రైటర్గా కూడా చక్కటి సినిమాలు చేశారు. మీకు సహా యాక్టర్స్ని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే 40 మంది కమెడియన్స్ ఉన్నారన్నారు. మీకు పోటీ వచ్చిన సందర్భాలు ఉన్నాయా ఎవరన్నా? డెఫినెట్గా 40 మంది ఉన్నప్పుడు పోటీ ఉంటుంది కదండి, పోటీ ఉండాలి కూడా. నేను పోటీ నుంచి వచ్చిన వాడిని, నేను చేసిందే నటన, నేను చేసిందే రచన అంటే అక్కడే ఉంటాం మనం. అందుకనే నేను గొప్ప నటుడిని కాదు, గొప్ప రచయితను కాదు, కానీ గొప్ప తపన నటుడిని, రచయితని. తపన ఉంటే అది ప్రతిభను మించినది అనేది నా వాదన. అదే నాకున్నది, అదే నాకు టాలెంట్ లేదు. ఆ టాలెంట్ కోసం పడే తపనే నన్ను. మీరు ఈ స్థాయికి చేరడానికి కీలక వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మీరు మరీ గుర్తు చేసుకుని? బాబాయ్ ఒకళ్ళు కాదండి, అంటే పెద్ద లిస్ట్ అది. ముఖ్యంగా ఈవి సత్యనారాయణ గారు. ఆయన నాకు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే, నన్ను రైటర్గా నాకు గుర్తింపు వచ్చిన ఆయన వల్లే, నటుడిగా నన్ను చాలా బాగుంది సినిమాతో నాకు బ్రేక్ ఇచ్చిన ఆయన వల్లే. అదే సినిమాలో అమ్మో 1వ తారీఖు ఫుల్ కాంట్రాస్ట్. అసలు ఆ సినిమా మొత్తంలో నేను ఎక్కడ నవ్వను. ఒక్క చోట ఇల్లు అమ్మేసి ఒక వేపరొట్ట తిప్పుకుంటూ ఏలేసుకుంటూ వస్తాను అక్కడ తప్ప నేను ఎక్కడ నవ్వను ఆ సినిమా. అంత కాంట్రాస్టింగ్గా అదే సంవత్సరంలో చేయించిన ఘనత కూడా అయింది.